ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులరా, మనము బల్లలోకి సమీపించక ముందు 2 మాటలు దేవుడు ప్రేరేపించి చెప్పమని చెప్పాడు నాకు. కనుక కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మాంత్రికుడు ఎంత నేర్పితో చాలు. ఈ మాటలు మీకు అర్థమైనాయి కదా. మాంత్రికుడు ఎంత నేర్పుతోను, మాంత్రికుడు అంటే మనకు తెలుసు, నాగసరపు కాయలు పట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి ఊతాడు. ఆ పాము ఆ పుట్టలోనే ఉంటుంది, బయటికి రాదు. నాకు వినబడలేదు, నాకు తెలియదు, ఆ స్వరమేటో నాకు తెలియదు అంటది. అయితే ఆ చెవిటి పాము దగ్గరికి మాంత్రికుడు వెళ్ళి నేర్పుతో ఎంత చెప్పినను మంత్రించినను అది బయటికి రానే రాదు. నేడు మనము కూడా ఇంటిలోనే ఉంటాము, కానీ ఇంట్లో నుంచి బయటికి ఎంత మాత్రము కూడా రానే రాము. చెవిటి పాము వలే ఉంటున్నారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు లోపలే ఉండండి, ఎక్కడ ఇంటిలోనూ ఉండండి, టీవీల దగ్గరే ఉండండి. మరి ఏ విధముగా ఎంత నేర్పుతో చెప్పిన సేవకులు మాట విననే వినరు. కానీ ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం మన మధ్యలో ఉన్న పుష్పవతి గారు చదువుతారు. మీకు మిడిగు నాగులను పంపుచున్నాను, అవి మిమ్మల్ని కరుసును, వాటికి మంత్రము మందు లేదు, చికిత్స లేదు. అర్థమవుతుంది అని చెప్పే మాట? ఎంతమందికి అర్థమైంది? మీ చేయి చూపించండి. ఏమి ఎవరికి చేయలేవా? ఏమా ఎవరికి చెయ్యలేవా? అరే ఏమండి, ఎవరు కూడా చెప్పరే. అరే ఎంత నేర్పుతోను అట, ఎంత మాంత్రికుడు ఎంత నేర్పుతో చెప్పినను చెవిటి పాము వలె ఇంట్లోనే ఉంటారు, కానీ బయటికి రానే. రాత్రి దేవునికి విన్నవించుకోవడానికి ప్రార్థనా కూడికినికి దేవుని సన్నిధికి రమ్మంటే మేము రాలేమండి, మాకు పనులు ఉన్నాయండి. పనులు కాదు, ప్రభు ఏం పంపిస్తానన్నాడు? ఏమా మిడిగిలాగును పంపిస్తే మంత్రం లేదండి, కట్ మంత్రం లేదు, వైద్యుడు లేదు, గుగ్గులము చాలదు. ఎంత చెప్పినా, ఎంత ఆ మాంత్రికుడు ఎంత నేర్పుతో చెప్పినప్పుడు రాలేనందువలన ఏం పాముని పంపించాడట? మిడిగిలాగా ఏం చేస్తుంది? కరుస్తుంది. అసలు దానికి మంత్రం లేదు. అందుకనే ప్రభు సన్నిధికి వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలట. వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చీకటి అయిన తర్వాత మనకేమీ వస్తువులు ఏవి కూడా కనబడవు. కనుక ప్రియులారా, జాగ్రత్త. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కనుక చాలా జాగ్రత్తగా దేవుని సేవకులు చెప్పినప్పుడు
ఆయన చెప్పినటువంటి మాటలు భవిష్యత్తులో మనకి జ్ఞానోదయము అనుగ్రహించడానికి, భవిష్యత్తులో మనకి ఏం జరగనున్నదో, ఏం జరగబోతుందో వాటిని గురించి మనము ఏం చేయాలా, ముందుగానే తెలుసుకోవాలి. అందుకనే నీవు నేను కూడా ఈ దినాన్ని దేవుని సన్నిధికి రమ్మంటే, మాకు పనులు ఉన్నాయండి. నీకు పనులు ఉంటే, నీకు పనులు లేకపోతే ఏమేమి? ఆకాశంలో ఉన్న పక్షులు చూడు, భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు చూడు, ఏమైనా విత్తుతున్నాయా? అవి ఏమైనా పంట పండిస్తున్నాయా? వాటిలో ఏమైనా ఆహారం అడుగుతున్నాయా? దేవుడు వాటిని పోషిస్తున్నాడు, నిన్ను పోషించడా? ఎంతకాలం భూమి మీద చూస్తావు? భూమి వైపు చూస్తావు? ఎంతకాలం భూమి వైపు చూస్తావు? కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కనుక ప్రియులరా, ఇక్కడ ఒక మాట ఉంది దేవుని వాక్యములో, కొలసీలు రాసిన పత్రికలో అనుకుంటాను, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. 4వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవండి. చూడండి, సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని కనుక మీరును అర్థమైంది ఈ మాట? ఏమా ఒకరికి అర్థం అవ్వలేదు నేనే చెప్పే మాటలు? ఒక్క మాట కూడా అర్థం అవ్వలే? అర్థమైన వాళ్ళు చెయ్యి చూపించండి. అది చెయ్యలేవా? ఏమా అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇది, అర్థమైందా? ఆ గలతీ సంఘానికి తెలియపరుస్తున్నాడు ఏమని? సహోదరులారా, మీరు ఎటువంటి వారో నేను అటువంటి వాడినే. మీరు మొట్టమొదట ఏ క్రియలు చేశారు? నేను కూడా ఆ క్రియలు చేశాను. మీలాగే నేను జీవించాను, భూమి మీద మీలాగే నేను ఉన్నాను. అయితే ఇప్పుడు అది ఆయన చెప్పింది. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. బాబు ఇప్పుడు పాట పాడారు, పాట నా మనోనేత్రములు తెరిచిన తర్వాత మనం తెలుసుకోవాలండి. అంచేత ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఇప్పుడు మన వెలుగులోనికి వచ్చాము. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేశాడు, వెలుగు బిడ్డగా చేశాడు. కనుక ఇప్పుడు ఈ మాటను చూసినట్లయితే, సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎట్లాగా, ఏ విధంగా ఆయన మారాడు చూడండి. ఇక్కడ 19వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నా ప్రియులారా, పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. మిమ్మిని గూర్చి ఎటు తోసక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ఈ 2 మాటలు చాలు మన జీవితానికి ఈ బలలో పాల్గొనడానికి. మొట్టమొదటగా ఏమన్నాడట? నేను మీలాంటి దుర్మార్గుడినే, దోషకుడనే, అంతకుడనే, అన్యాయసుడనే, కనికరము కటాక్షము ఏవి కూడా నాలో లేవు. లేశము కూడా మంచితనం నాలో లేదు. నేను ఏ విధముగా ఉన్నానో మీరు ఒకప్పుడు అట్లాగే ఉన్నారు. కానీ ఇప్పుడు నా వంటి వారుగా మీరు నావాలి, మీరు మారాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన పోలి నడుచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకా చీకటిలోనే ఉంటారా? ఇంకా ఆ అంధకారంలోనే ఉంటారా? ఆ భయంకరమైన పాపంలోనే ఉంటారా? ఆ బిడుగులాగు పంపించినట్టు అబద్ధములతోనే ఉంటారా? పుట్టిన తోడనే అబద్ధం మానరా? సత్యమును ధరించుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నామాన్ని ధరించుకుని నీవు సత్యమునే పలకాలి. అది కీడైనా, మంచి అయినా, చెడ్డైనా, ఏదైనా సరే. ఒకవేళ నీకు ఏమైనా నష్టము కలిగినా అబద్ధం అనేది నీ నోట నుండి రాకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు
నీ పరీక్షించారు. ఎన్నిసార్లు పరీక్షించారమ్మా? ఏమా ప్రభుని ఎన్నిసార్లు పరీక్షించారు? అది తెలీదా? ఈ బైబిల్ క్లాస్కి ఎందుకు వస్తారు మీరు? ఎన్నిసార్లు అండి లాజరు గారు? అది కూడా తెలీదా? అరే, ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎన్నిసార్లు పరీక్షించారు యూదులు అన్యులు? ఓ అమ్మో, 7 సార్లు పరీక్షించారు. 7 సార్లు. ఆయనలోని ఏ మస్టు కూడా కనబడలేదు. కనుక ఇప్పుడు గలతీయులు రాసిన పత్రికలో మాట ఉంది, చదవండి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. చూసారా? ఈ 6వ అధ్యాయంలో 4వ వచనంలోనూ ఏం చెప్తున్నాడు? పరీక్షించుకోవాలి. ఏ విధంగా పరీక్షించుకోవాలి? వాక్యము ద్వారా పరీక్షించుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారు ఇందాక మనకు చెప్పిన మాట, ఆయన ముఖ కాంతిలో ఆయన ఎందుకు బూదిగంత నివాసులారా, చదవండి ఆ మాట. 45వ అధ్యాయం 22వ వచనం, యెషయా గ్రంథం. బూదిగంత నివాసులారా, భూమి మీద నివాసం చేస్తున్న మనుషులారా, ప్రజలారా, నా ప్రియులారా, నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా అని పిలిచి అన్నాడు. ఏమన్నాడు? నా వైపు చూసి రక్షణ పొందండి. చాలమ్మా. నా వైపు చూసి రక్షణ పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా వైపు చూసి రక్షణ పొందండి. ఆయన ముఖకాంతులు ఏం చదువుతుందట? మన రాశి పాపములు కనబడుతున్నాయి, మనకు తెలియవు. ఒకసారి ఆయన వైపు చూస్తే మన పాపాలు బయలుపడతాయి. పరీక్షించుకోక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లేరు కదండి ఇక్కడ. మరి మాకు ఎలాగండి ఆ రాశి పాపాలు ఎలా కనిపిస్తాయి? ఆయన అనురాధ అన్నది అనుకోండి. ఒకసారి ఆ వాక్యము చదివితే వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యమే ఆయన ప్రకాశవంతమైనటువంటి వెలుగులోను, కోటు సూర్యుని కాంతి కలిగిన వెలుగులోను మన రాశి పాపాలు స్క్రీన్ మీద అలా కనబడతాయి. మనం ఏమి దాయక్కర్లేదు. అందుకే ఆయనకు దాచబడినది మరుగైనది ఏమీ లేదండి. ఒకవేళ మనము ఇదివరలో ఏ పాపం చేసినా, అబద్ధలాడినా, నేడు మట్టుగా నీవు నేను వాక్యపు వెలుగులో మనం తెలుసుకుంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నానా అని మనకు తెలుస్తుంది. కనుక ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రక్కన్న వారి పాపాలు, ఈ ప్రక్కనున్న పాపాలు, ఇరువైపులు ఉన్నట్టు మనుషుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపు చూడాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మీ వంటి వాడిని ఒకప్పుడు, ఇప్పుడు నా వంటి వారు మీరు కావాలి. ఎందుకో తెలుసా? నేను నా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి చూశాను. చూసి వచ్చిన తర్వాత నేను ఏ విధంగా బ్రతకాలో నేను నేర్చుకున్నాను. అంచేత నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు నేర్పుతున్నాను. యెజ్రా శాస్త్రి కూడా అట్లే చెప్పాడు కదా. ఆయన ధర్మశాస్త్ర గ్రంథములోనున్న ప్రతి లేఖనాలు అన్వేషణ చేసి నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకొని ఆ తర్వాత ఆయన మనకి బోధించాడు ఇశ్రాయేలీయులకి. ఈనాడు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర సాగిలిపడి దేవుని దగ్గర చాలామంది అంటారు, మాకు ఒక నాయకుడు ఉన్నాడండి, చాలా మంచి నాయకుడు. ఏమండి మీకు సర్టిఫికెట్ ఉందా? మీకు ప్రభు వాక్యము మీకు సర్టిఫికెట్ ఉందా? మరి మీరు ఎక్కడ ట్రైనింగ్ పొందారు? ఏ దేశం వెళ్ళారు? ఏ పట్టణం వెళ్ళారు అని అడుగుతాడు ఎప్పుడు. వాడికి ట్రైనింగ్ లేదు, వాడికి చెప్పలేడు, వాడికి రాదు, ప్రభు పాదాల దగ్గర చేరడు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకోడు. కనుక ఆయన మనకు ప్రశ్నలు అడుగుతాడు. ఆయన పేరు నీకు చెప్పను, ఎందుకంటే చెప్తే మీరు చిన్నచూపు చదువుతారు. కనుక ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వస్తే అన్నీ మనకు ఆయన నేర్పుతాడండి. మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. మనకు బైబిల్ క్లాస్ ఎందుకు ఉంది? నేర్చుకోవడానికే. కనుక ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం ఈ దినాన్ని కొద్ది మాటలు చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే అయ్యగారు సమయం అంతా తీసుకున్నారు, 12 అయిపోయింది. కనుక దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. చూడండి, గలతీయులు రాసిన పత్రిక
ఆ, 4:19 ఆ, ఆ. మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై ఆ, మరలా నాకు ప్రసవేదన. మీకు తెలుసు స్త్రీలందరూ కూడా ప్రసవేదన. ఒక మాట చెప్పాలనుకుంటాను. ప్రియులరా, మన మన చర్చిలో ఎందుకు ఖాళీ ఉందో చెప్పాలి మీరు. విశ్వాసులు లేక మనము నూతన ఆత్మలకి ఊరు వెంబడి సువార్తలు ప్రకటించక్కర్లేదు. ఏ దేశం వెళ్ళక్కర్లే. వెళ్ళాలా? మన మందిరం నిండాలంటే ఏడు చేయాలా? ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా? ఊరు ఊరు వెంబడి వెళ్ళి వీధులంటే వెళ్ళి కాదండి. ఈ అందరూ స్త్రీలు ఉన్నారా? ఆంధ్ర భర్తలు ఇక్కడ ఉంటే ఖాళీ ఉండదు కదా. ఏంటి ఏంటి అంతే కదండి. ఒక్కరు రారు. నేను రక్షించబడితే చాలు, నేను పరలోక రాజ్యంలో యేసుప్రభు యొక్క కుడి పార్శ్వమునందు కూర్చుంటాను, నాకు అంతా కూడా దేవుడు అంతా నాకు చూపించాడు, నా భర్త రాకపోయినా పర్వాలేదు అనుకుంటాను. నీ భర్త విషయమే నిన్ను అడుగుతాడు దేవుడు. ఎందుకు నీ భర్తను తీసుకురాలేదు? ఎందుకు నీ భర్త రాలేదు? ఆయన కొరకు ఏమైనా ప్రార్థన చేసావా? ఆయన కొరకు ఎప్పుడైనా ప్రభు గురించి సంభాషణ చేసావా? నీ బిడ్డలకు ఏమైనా బోధించావా? నీ బిడ్డలు భ్రష్టులు అవ్వడానికి, నీ బిడ్డలు పాడైపోవడానికి కారణం నువ్వే. రాత్రి నేర్చుకున్నాం. ఏమమ్మా నేర్చుకున్నామా లేదా? యేసుకేలు గ్రంథంలో ఏం చెప్పాడు? చదువు అన్నమాట. 3వ అధ్యాయం 17వ నరపుత్రుడా, ఇజ్రాయేలుకు కాపరిగా నిన్ను నియమించాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వానిని హెచ్చరిక చేయము. నేను చెప్పిన ఏ మాట నీకు చెప్పానో ఆ మాట చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేయు. తర్వాత కింద మాట ఏమన్నాడు? నిశ్చయముగా నువ్వు మరణమవుదు అని దుర్మార్గుని గురించి ఆజ్ఞేయుగా హెచ్చరిక చేయకయు ఆ దుర్మార్గుడు అది ఆయన మరణానికి నిన్ను ఉత్తరవాదికి. నీ భార్యని తీసుకుని రావాలి, నీ భర్త రావాలి, నీ బిడ్డలు రావాలి, దేవుని ఇంటిలో నివాసం చేయాలి. నీదే ఏ దానికి నీ కొదువు లేకుండా నీకు సమృద్ధిగా ఆయన ఇస్తాడు. కనుక ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు బిడ్డ చూసినా నా మాట వినడండి. నా మాట పెండ్లి వివాహమైన మొదటి రోజు నువ్వేది చెబితే అదే చేస్తానంటాడు. నువ్వేది చెబితే అదే చేస్తానంటది ఈమె. ఇద్దరు వడంబడికి చేసుకుంటారు, ప్రమాణాలు చేసుకుంటారు. అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన అకౌంట్లన్నీ చెప్పేస్తాడు. ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పేస్తాడు. ఆ మరుసటి రోజుని కానించి ఆవిడ దారి ఆవిడ, ఈయన దారి అయింది. ఎందుకు వడంబడిక? దేవునితోను వడంబడిక చేసుకున్న ప్రభా, నా మరణ పర్యంతం వరకు నమ్మకముగా నీ దగ్గరే ఉంటాను, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు, ఇక మందు నువ్వు పరమందు నీవే నా వైద్యుడివి, నా మరణాపాయం వచ్చినా నన్ను కాపాడేవాడు నీవే, నాకు బాధలు వచ్చినా నీవే. కనుక ఇప్పుడు బాబు చెప్పినప్పుడు హృదయములోనంతా దాచుకొని ఉంటారట. అది ఎవరికి కనబడదు. అది ఎవరు, ఎందుకంటే పక్కింటోళ్ళు చెప్తే ఏమైపోతామో, పొరుగింటోళ్ళు చెప్తే ఏమైపోతామో, కనుక భర్తకు చెప్తే శనజూపు చూస్తాడేమో అని వీళ్ళు అనుకొని ఆ లోపల ఉన్న అది అలాగా ఏమైపోతుంది అంటే మామిడి పండు కులిపోయినట్టు కులిపోతుంటుంది. కనుక ఏదో ఒక రోజు అది మట్టుగా అది బయలుపడుతుంది. అర్థమైందా? చదవండి, ఆ మాట ఉంది దేవుని బైబిల్లో. యోబు గ్రంథము 17వ అధ్యాయం 14వ చదుమ్మా. కాదు కొండమ్మా, ఆ మాట కాదు, క్షమించు.
17వ వచనం, 14, 17. నా అతిక్రమములు నా చెడుతనము, నా యొక్క చెడ్డ అలవాట్లు, నా పాపములన్నీ కూడా సంచిలో ముద్రింపబడి ఉన్నవి. నేను చేసిన దోషములు భద్రముగా ఉంచి ఉన్నావు. ఉంచి ఉన్నాను కాదు, ఉంచి ఉన్నావు. నేను చేసిన ప్రతి పాపము కూడా భద్రంగా ఉంచాడట. ఎందుకంటే మనము ఎందుకు భద్రంగా ఉంచాడు? నేను చేయలేదయ్యా, నేను అసలు చేయలేదు, ఆ వైపు చూడలేదు, ఆ భోజనం నేను చేయలేదు, తినలేదు, ఆ విగ్రహాలకు అర్పించినది తినలేదు, అసలు నేను ఏ పాపం చేయలేదని. ఎందుకు? ఇందాక మనం చదువుకున్నాం, పుట్టిన తోడ అదేనమాట. అబద్ధాలు ఆడి ఆ మనసు, ఆ జీవితం అది. అంచేత మనము ఏం చేయాలి? దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు. అననీయ సపీరులు ఏం చెప్పారు? ఇంతకే అమ్మినాము. అబద్ధం ఆడారా లేదా? ఏమి, ఆ సొమ్ము నీదే కదా. అయ్యా ఇదిగో 15 లక్షలకి అమ్మాను, ఒక 5 లక్షలు దాచుకున్నాను, ఉన్నది ఇచ్చాను అని అంటే నేను క్షమిస్తాడు కదా. ఆయన దగ్గర అబద్ధానికి చోటు లేదు కదా. నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పు? నువ్వు అబద్ధం ఆడావు, నీ భర్త కూడా అబద్ధం ఆడించావు. కనుక ప్రియులారా గమనించండి, మన పుట్టినతో అబద్ధాలు పంపిస్తే, అబద్ధాలు ఆడితే ఆయన ఏం చేస్తాడు? మిడిగి నాగును పంపిస్తాడు. అది వచ్చి కరిచిందంటే ఇంకా మనకి మరి చికిత్స లేదు. కనుక ప్రియులరా, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యము చూడండి. 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. తను తాను పరీక్షించుకోవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు పరీక్షించుకున్నటువంటి సమయం. మనం ఏం చేశాము? గత వారం ఏం చేశాము? ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రాలేదు? నియామక కూటాలకి ఎందుకు వెళ్ళలేదు? ప్రభు యొక్క సన్నిధిలో ఎందుకు ఆరాధనకి వెళ్ళలేదు? ప్రార్థన చేయలేదు? నీ విన్నపాలు, నీ బాధలు ఎందుకు చెప్పుకోలేదు? ప్రభు నీ కొరకు వచ్చాడు. ఆయన పరిశుద్ధులు విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆ పరిశుద్ధులు కెరూబులు శరాపులు విడిచిపెట్టాడు, ఆ మహిమ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, నీ కొరకు వచ్చాడు. ఎన్ని గంటలకి? 7 గంటలకు వచ్చాడు. 7 గంటలకు వచ్చి అడుగుతున్నాడు, రెబకా నీ బాధ ఏంటి? ఏం చెప్పుతున్నయ్యా? 10 లక్షల రూపాయల అప్పు ఉంది, ఎలా తీరాలో తెలియటం లేదు ప్రభువా. నీ అప్పుని తీరుస్తానమ్మా, ఇంకా నీకు సమయం ఉంది కదా తీర్చేది ఆయన చెప్తున్నాడు. నువ్వు బాధపడకు, కానీ నువ్వు చేయవలసింది ఏంటట? ప్రార్థన చేయు. నువ్వు చెప్పవలసినది దేవునికి చెప్పు. ఇరుగు పొరుగు వారు చేస్తే నీకు సహాయం చేయరు, ఎవ్వరు నీకు బాగు చేయరు. కనుక ప్రియులారా గమనించండి, నేను ఆ విధముగానే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరన్నా అడగలేదు, కానీ దేవుడు సమస్తమును, ఇదిగో రేపు మా ఆవిడ గారికి ఆ కన్ను ఆపరేషన్ అయిపోతే మీకు విందు భోజనం పెడదాం అనుకుంటున్నాను. నా మనసులో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీకు ఇంత సాయం చేశాను కదా, నీవెందుకు భోజనం పెట్టలేదు నీ ప్రజలకి? అయ్యో వాళ్ళు తినేసి వెళ్ళిపోతారండి, ఒక్కరు నాకొరు ప్రార్థన చేయరండి ఆయన అంటే, ఏమంటాడు? ఆయన ఊరుకుంటాడా? కనుక ప్రియులారా, ప్రతిదానికి చాలా చెప్తున్నాను. బిడ్డ పుట్టినప్పుడు భోజనం పెట్టాలని కాదు, కానీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెలసరి ప్రార్థన, ఆయనకి వందనాలు చెల్లించాలా. నెలంతా కాపాడావు కదయ్యా, మాకు అన్నీ సహాయం చేసావు, అందుని బట్టి నీకు వందనాలు. కనుక మనము దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ప్రతిదాని కొరకు దశలోనిక పత్రిక, 1వ దశలోనిక పత్రిక అనుకుంటాను, 5వ అధ్యాయము 17వ వచనం. ఏంటంటున్నాడమ్మా? ఒకసారి చదువు తల్లి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. డబ్బులు ఖర్చు అయిపోతాయి నేను కాదు, డబ్బులు డబల్ తీసేస్తాడు ఆయన. డబ్బులు అయిపోతాయని కాదు. నువ్వు 5,000 ఖర్చు అయిపోతే బాధపడితే 10,000 ఖర్చు పెట్టిస్తాడు, పక్కన పెట్టాడు అకౌంట్ ఎంత రాసేసి. చాలామంది ఆరోగ్యమై ఆపరేషన్లు అయ్యి ఇంటికి వచ్చి ఆరోగ్యంగా వచ్చి కుర్చీల మీద కూర్చొని ప్యానెల్ కింద కూర్చొని ప్రభు దగ్గరికి వస్తున్నారే, కానీ ఒకరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేత కదా. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు? ఏమి నీది? నీవు సంపాదించిన ఈ ఆస్తి లేక నీకున్నదంతా ఆయన ఇచ్చిందే కదా. భూమి నాది, ఆకాశం నాది, భూమిలో ఉన్న ఖనిజాలన్నీ నావి, నీ దగ్గర వెండి రూపాయలు నావే, నీ దగ్గర ఉన్న బంగారం నాదే, నీ కరెన్సీ నోట్లు నావే,
నీ అకౌంట్లు నావే, అవన్నీ నావే, నీకు ఇవేమి లేవు ఇక్కడ. ఇవన్నీ తెలుసుకున్న యోబు అంటాడు, ప్రభా నీవు నా తల్లి గర్భంలో నుంచి పట్టుకొని ఏమి రాలేదు, ఇక్కడ నుంచి చనిపోయినప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఏమి పట్టుకొని రాలేను ప్రభా. ఒకవేళ అక్కడ వచ్చినా అక్కడ అవి ఏంటంటే చెల్లవట, ఆ డబ్బులు కరెన్సీ నోట్లు చెల్లవు అక్కడ, ఆ బ్యాంకులో చెల్లవు, ఎంతగా మార్చుకునే ఈ బ్యాంకులోనే. కనుక ప్రియులరా గమనించండి, ప్రతి దాని కొరకు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చావుకులేమో ఏదో చెప్తున్నారు, వాళ్ళు భోజనాలు, నేను భోజనం తినొద్దంటే మానేస్తాను, కానీ అందరూ తినాలి, ప్రజలందరికీ పెట్టాలి. వీళ్ళందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారండి, సిఫార్సు చేస్తారు. ప్రభా యేసుక్రీస్తు వారి సింహాసనం మీద ఉంటే, అయ్యా ప్రభా ఇదిగో నాయన పుష్పకి బాగులేదు, ఆమెను ముట్టి స్వస్థపరుచు అని ప్రతిదినం ప్రార్థన చేస్తాను. ఆమె నాతో మాట్లాడదు కనుక అయినప్పుడు కూడా నేను ప్రభు దగ్గర ప్రార్థన, నీ శత్రువు కొరకు ప్రార్థన చెయ్యు, నిన్ను విశ్వసించిన వారి కొరకు ప్రార్థన చెయ్యు, నిన్ను తోలనాడిన వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యు. ప్రభు చెప్పిన మాట అది. నేను చెయ్యనండి అని అంటే నాకు పంపిస్తాడు ఆ నొప్పు, అక్కడ తీసుకొచ్చి నాలో పెడతాడు. మిడిగి నాకు ఎక్కడ ఉంది, పొట్లో ఉన్నది, అది తీసుకొచ్చి ఈ పొట్లకు పంపించాడు. కనుక ప్రియులరా దేవుని మాటలు అశ్రద్ధగా మీరు ఆలకించకండి. దేవుని సన్నిధిలో ఏది మనకి ఈవేళ మరి కుమార్తెకి సీట్ వచ్చిందని ఆయన అప్పు చేసేసి ప్రార్థన పెట్టించాడు. అప్పు చేయలేని ఉందా? కనుక చేయడం ప్రతి దాని కొరకు నువ్వు లెక్క చెప్పాలా. కనుక ప్రియులరా గమనించండి, దేవుని బిడ్డలుగా ఈ మాటలు 3 మాటలు చెప్పి ముగించేస్తా. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. చూసారా ఈ మాట, గమనించారా? అందరూ బైబిల్ తెరవండి, బైబిల్ తెరిస్తే మీకు అర్థమవుతాయి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. కనుక ప్రియులరా మనము క్రీస్తు ప్రభు మనలో ఉండాలి. ఇక్కడంతా మనం చదువుకున్నాం, ఆయన స్వభావములోను క్రీస్తు యేసు యొక్క స్వభావం మీలోను మారి వరకు, రూపాంతరం పొందు వరకు నాకు ప్రసవేదన కలుగుతుందని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన స్వభావం మనకు మారాలి. ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన ప్రతి విషయం కూడా, అది శారీరకంగాని క్రియలు, శారీరకంగా ఆయన మాటలు, ప్రతిది కూడా మనము ఎట్లా కూడా మారాలి. అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్న మాట, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. కనుక ప్రియులరా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఇక్కడ 8వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. ఇందురు కానీ ఆత్మచేత అది మనము జీవించాలంటే ఆత్మానుసారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఉంటే అసలు శరీర క్రియలు చేయం, వాటి వైపు వెళ్ళము, అటు మనసు ఉండదు. కనుక ప్రియులరా దేవుని బిడ్డలుగా ఈ మాటలు విని మనము ఏదైతే మనము దేవుని సన్నిధిలో మరి నేరోపణ చేస్తుందో మనల్ని, అవి వాటిని బట్టి మనకి ఆత్మచేత శరీర క్రియలన్నీ చంపివేయాలి. ఆత్మ మనలో ఉంది కనుక ఆత్మను ప్రక్కన పెట్టి శరీర క్రియలు నువ్వు చేస్తే నీవిలోనికి నాలోనికి ఆయన ఏం పంపిస్తాడు? మిడిగి నాగును పంపిస్తాడు. అది సామాన్యమైనది కాదు. అర్థమవుతుందా? ఎన్నిసార్లు కొంతమందికి సువార్త చెప్పాం, ఈ గడ్డలో ఉన్నవారు అందరికీ సువార్త చెప్పే రోజులు ఉన్నాయి. కనుక మీరు అలాగే చెబుతారండి, మాకు జరగొద్దా? ఏం జరుగుతాయి? జరగలేదా? తినలేదా? ఉండలేదా? అన్నీ ఇచ్చాడు దేవుడు. కనుక ప్రియులరా అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు దొరికినందుకు మనం ఎంతో ధన్యులమి. చూడండి 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. భ్రష్టులు కామని చూడండి ఇక్కడ గమనించండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి,
మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు. భ్రష్టులు అయిపోవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో లేడు, మనలోను వెలుగు లేదు, ఇంటిలో దీపం లేదు. వస్తువు ఎక్కడ పెట్టావు నాకు ఎట్లా తెలుస్తుందయ్యా అని ఇంట్లో యజమానురాలు చెప్తుంది. అవునా కదా? లైట్ ఉంటే అన్నీ కనబడతాయి. అంచేత మన హృదయంలో ఎవరు లేరు, ప్రభు లేకపోతే మనకి చీకటే. కనుక భ్రష్టులమై ఇక్కడ చెప్తున్న మాట చూడండి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి, పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరుగురా. ఆఖరిగా ఈ మాట చెప్పి ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-18. పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపరి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలిపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా కామే. కనుక ప్రియులరా, ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునా కదా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణయతో పూర్ణత కలుగునట్లుగా మీ యందు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులతో ఆ వెడలిపు లోతు అవన్నీ కూడా ఎంత మనము పరిపూర్ణంగా ఉన్నామో, పరిశుద్ధంగా ఉన్నామో, విశ్వాసము కలిగిన వారు ఉన్నామో దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మనలో ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారా లేరా, మనం ఈ చెడు కార్యం చేయడానికి కారణం ఏంటి, అసలు మనము ఎందుకు పరీక్షించుకోవాలి, పరీక్షించుకోవడం కారణం ఏంటంటే దేవుని చెప్పిన మాట ప్రకారం నడుచుకోకపోవటం చేత మనం పరీక్షించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ జ్ఞాపకం ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇది ఈ వారంలో రాలేకపోయినాను, ఈ కారణం చేత రాలేకపోయినాను, నీకు తెలుసు నాయన అని ప్రభు దగ్గర చెప్పి పశ్చాత్తాపం చెంది కన్నీరు విడిచి మనం దేవుని దగ్గర ఒడంబడిక చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకముగా మరి ఉండి ఆ బలలో పాల్గొందాం. అందరూ కూడా తలలు వంచండి. అందరూ కూడా దేవుని మాట విన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకొని పశ్చాత్తాపం చెందాలి. ప్రభువా నేను ఈ కార్యం చేత రాలేకపోయినా అని దేవుని దగ్గర మొరపెడదాం. అందరూ మోకరించండి దయచేసి, ఎవరు చూడొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. మీరేమో అనుకుంటున్నారు గాక, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు.